హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో నిన్న ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అండ్ అసలు చాలామంది చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీయే వస్తాయని చెప్పేసి ఆల్మోస్ట్ మొన్నే చెప్పేశారు. రిజల్ట్ రాక ముందు రోజే చెప్పేశారు. మరి కొందరు ఇక్కడ మరీ ముఖ్యంగా కేకే సర్వే చాలా పాపులర్ కదా, ఆ కేకే అతను లేదు ఈసారి మళ్ళీ అక్కడ ఆప్ అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ అది జరగలేదు. కంప్లీట్ వార్ వన్ సైడ్ అయిపోయింది. బీజేపీ భారీ స్థాయిలో అక్కడ దాదాపు 23 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారం చెలాయించింది ఢిల్లీలో. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అసలు పాపం బీజేపీకి ఏమో అసలు ఇంతవరకు అవకాశమే రాలేదు. సో ఆల్మోస్ట్ 20 ఏళ్ళ పైన నిరీక్షణ తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సో దీని గురించి అసలు చాలా న్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏదన్నా బీజేపీ పార్టీ ఏదన్నా రాష్ట్రంలో గెలిచిందనుకోండి, ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారులే అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేస్తారు కదా. సో బట్ ఈసారి ఎందుకో చాలామంది ఈ ఢిల్లీలో బీజేపీ గెలిచిన తర్వాత అసలు ఆ స్టేట్మెంట్ ఎవరే కానీ ఇవ్వట్లేదు, ఎక్కడే కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 0 రావడం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు తప్ప అవును ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చు అనే మాట ఎవరే కానీ మాట్లాడడం లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు బీజేపీ పార్టీ ఇంతవరకు గెలవని బీజేపీ పార్టీ ఇప్పుడు గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అసలు బీజేపీ పార్టీ ముఖ్యంగా గెలవడానికి ఇదిగో ఈ పెద్ద ఆయనే ప్రధాన కారణం, నరేంద్ర మోదీ గారు. ఈయన బ్రాండ్ ఇమేజ్ అనేది ఇప్పుడు మాత్రం అసలు తారాస్థాయిలో ఉంది, హై స్థాయిలో ఉంది నరేంద్ర మోదీ గారి బ్రాండ్ మాత్రం. సో మొన్నే మనం చూసే ఎంపీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ మరొక్కసారి ప్రధాని స్థానాన్ని అయితే సొంతం చేసుకుంది, ప్రధానమంత్రి స్థానాన్ని అయితే బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. సో మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారు గెలిచారంటే స్టిల్ ఇంకా నరేంద్ర మోదీ గారిని చాలామంది ఇంకా నమ్ముతున్నారు. ఎస్ బీజేపీ పార్టీ ఉంటేనే మా రాష్ట్రాలు బాగుపడతాయి, బీజేపీ పార్టీ ఉంటేనే ఏదన్నా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇంకా ఈ బీజేపీ పార్టీని మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ఇమేజ్ని ఇంకా ప్రజలు విశ్వసిస్తున్నారు. సో జనరల్గా ఒక 2 సార్లు వచ్చిన తర్వాత మూడోసారికి యాంటీ ఇన్కంబెన్సీ అంటారు కదా, అది డెఫినెట్గా వచ్చేస్తుంది ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా సరే, యాంటీ ఇన్కంబెన్సీ. సో అది బీజేపీ పార్టీకి ఎందుకనో రాలేదు. ఎంపీ ఎన్నికల్లో ఒక రకంగా కొన్ని స్థానాలు అనేవి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినా సరే మెజార్టీగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇటు మొన్న మహారాష్ట్ర జరిగింది, ఆ మహారాష్ట్రలోనూ బీజేపీ పార్టీ భారీగా గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఢిల్లీ చాలా కీలకమైన రాష్ట్రం ఢిల్లీ, అందులో కూడా ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఇవన్నీ కేవలం ఒక్క నరేంద్ర మోదీ గారిని చూసే అక్కడ ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ట్రస్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా సరే ఈజీగా గెలిచి వస్తుంది బీజేపీ పార్టీ. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. ఇక రెండో కారణం ఏంటి అంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ. సో జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి పార్టీ అధికారంలో వచ్చిన ఏ పార్టీకైనా సరే 2 సార్లు మాత్రమే ప్రజలు అవకాశం ఇస్తారు. దాదాపుగా 2 సార్ల కంటే మెరుగ్గా ఏమన్నా పరిపాలన చేస్తే రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అధినేత ఆ పార్టీ కాదు, ఇంతకుముందు కంటే కూడా మెరుగ్గా పరిపాలన చేస్తేనే మూడోసారి కూడా అవకాశం అనేది ఇస్తారు ప్రజలు. సో బట్ ఇక్కడ ఆ విషయంలో అది చాలా స్పష్టంగా కనబడింది, యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే 2 సార్లు అధికారం చేపట్టిన ఆ పార్టీ మూడోసారి వచ్చేసరికి చాలా ఫెయిల్యూర్ అయిపోయింది. అనేక స్కీమ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది గతంలో,
ఆ ఏ స్కీమ్స్ కూడా ఆ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి వీళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే కేంద్రం మాకు సహకరించట్లేదు, కేంద్రం సహకరించకపోతే మేము ఎలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ప్రతిసారి కేజ్రీవాల్ గారు చెప్తూనే వచ్చారు. బట్ అది ప్రజల్లో బలంగా వెళ్ళలేదు. బట్ వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఏదైతే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ శాతం ఉందో అది భయంకరంగా పెరిగిపోయింది ఆ పార్టీ మీద. అదే ఇవాళ ఆ పార్టీని ఓడించింది. బీజేపీ పార్టీకి భయంకరమైన మెజార్టీని ఇచ్చింది. బీజేపీ పార్టీకి ఒక రకంగా అది కలిసి వచ్చిన అంశమే యాంటీ ఇన్కంబెన్సీ అనేది. ఇక రెండో అంశం ఏంటంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇవాళ ఆ పార్టీ ఓడిపోవడానికి 80% కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామే, ఇంకేది లేదు. మిగతా అన్నీ ఉన్నా కూడా ఒక 20-30% లోపే. కానీ 70 నుండి 80% వరకు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటే దానికి ప్రధాన కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. సో బీజేపీ ఓ రకంగా టార్గెట్ చేసి ఇరికించింది అని చెప్పేసి ఆప్ నాయకులు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లో చెప్పినా సరే అది ఎందుకో ప్రజలు దాన్ని విశ్వసించలేదు. వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి వీళ్ళు జైలుకి వెళ్ళారు అనేది బలంగా వెళ్ళింది ప్రజల్లో. జనరల్గా ఏదైనా నాయకుడు జైలుకి వెళ్తే డెఫినెట్గా సింపతి అనేది వస్తుంది. బట్ ఇక్కడ కేజ్రీవాల్ గారి విషయంలో మాత్రం ఆ సింపతి అనేది రాలేదు. ప్రజలు ఎందుకనో అంత పాజిటివ్గా ఆలోచించలేదు ఆయన విషయంలో. ఈ అంశంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడంలో. జనరల్గా ఎవరన్నా అరెస్ట్ అయితే డెఫినెట్గా అరెస్ట్ అయిన పార్టీ సింపతి కార్డ్ అనేది డెఫినెట్గా ప్లే చేస్తుంది, అవేర్నెస్ అనేది తీసుకొస్తుంది ప్రజల్లో. మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, మా నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారు అని చెప్పేసి ఒక సింపతి కార్డ్ అనేది డెఫినెట్గా ముందుకు తీసుకొస్తుంది. బట్ బీజేపీ మాత్రం ఆ సింపతి కార్డ్ ఎక్కడే కానీ వర్కౌట్ కాకుండా చేయడంలో సక్సెస్ అయింది. ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశామని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెట్టేసింది. ఆ బయట పెట్టడంతో ఇక ఢిల్లీ ప్రజలు కూడా అవును ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు తప్ప సింపతి అనేది ఇనుమంతా కూడా బీజేపీ పార్టీ ఆ పార్టీ మీద రాలేదు. మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ గారి మీద రాలేదు. ఒకవేళ ఆ సింపతి వచ్చుంటే కనీసం ఎమ్మెల్యేగా ఆయన గెలిచుండేవారు. ఇది చాలా పెద్ద అంశం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. ఇక మూడోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభావం. దీని గురించి రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా ప్రస్తావించారు కాబట్టే ఈ అంశాన్ని ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఢిల్లీలో ఎక్కడైతే ఈ తెలుగు ప్రజలు ఎక్కువ శాతం ఉంటున్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పింది సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో ఆ ప్రాంతాలన్నింటిలోనూ బీజేపీ పార్టీ గెలిచింది. ఆ ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారో ఆ సెగ్మెంట్లో మొత్తం కూడా బీజేపీ పార్టీ గెలిచింది. ఇవాళ ఈవెన్ ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చి ప్రచారం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మేము గెలుచుండే వాళ్ళం, మళ్ళీ అధికారంలో వచ్చిండే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం వల్ల అది బీజేపీ కలిసి వచ్చింది అని చెప్పేసి కూడా ఆప్ నేతలే మాట్లాడుతున్నారు. సో ఆబ్వియస్లీ ఇక చంద్రబాబు నాయుడు గారికి ఆ విజయంలో ఎంతో కొంత భాగం ఉన్నట్టే కదా బీజేపీ విజయంలో. సో చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఆయనకు ఒక ఐకానిక్గా చూస్తున్నారు అందరూ. సో ఈ అంశం అనేది కూడా చాలా కీలకంగా మారింది ఢిల్లీ ఎన్నికల్లో. ముఖ్యంగా అంటే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి అనౌన్స్ చేశారో ఇక మొత్తం ఇక ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం ఇలా మారిపోయింది. అప్పటి వరకు ఒక రకంగా ఆలోచిస్తున్న ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా బీజేపీ వైపు ఇలా గాలి మళ్ళింది, ఒక తుఫాన్లా వచ్చేసింది. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ శాతం ఉన్నది కూడా చాలామంది ఎంప్లాయీసే, ఎక్కువ శాతం ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఇన్కంలో ఎప్పటికప్పుడు ట్యాక్స్లు కడుతూ ఉంటే వాళ్ళకు కూడా చెడ్డ చిరాకే కదా. సో ఆ ట్యాక్స్ని కంప్లీట్గా ఎగ్జంప్షన్ చేశారు. సో ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేస్తే ఏమైపోద్ది, ఆబ్వియస్లీ ఆ ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అయినట్టే కదా. సో ఈ కీలకమైన ఎన్నిక సమయంలో ఈమె ప్రకటించడం వల్ల ఢిల్లీ స్థానం ఇవాళ బీజేపీ పార్టీకి కైవసం అయిపోయింది. సో నిర్మలా సీతారామన్ గారు ఆమె ప్రకటించిన 12 లక్షలు అని ఏదైతే స్టేట్మెంట్ ఉందో ట్యాక్స్ ఫ్రీ స్టేట్మెంట్, అది కూడా చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేసింది
బీజేపీ పార్టీ గెలవడానికి. సో మొన్నటి వరకు ఏదో అంటే దీని మీద మరొక రకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే మొన్నటి వరకు ప్రజల మీద, మధ్యతరగతి కుటుంబాల మీద ప్రేమతో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో అనుకున్నాము, ఢిల్లీలో గెలవడానికి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లా ఉంది అని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అయింది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. బట్ టైం ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అన్నది చాలా కీలకంగా మారింది ఎన్నికల్లో. సో బీజేపీ పార్టీకి అది చాలా కలిసి వచ్చింది. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి. సో ఇది పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోవడం బీజేపీ పార్టీ, దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ కంట్రోల్ చేయలేకపోవడం, దాని మీద బీజేపీ పార్టీ అనేక హామీలు అనేది ఇవ్వడం. మేము సెంట్రల్లో ఉన్నాము, ఖచ్చితంగా మేము ఢిల్లీలో అధికారంలో కూర్చుంటే ఖచ్చితంగా మేము అన్నీ కూడా మీకు ఏదైతే ప్రామిస్ చేశామో, ప్రస్తుతం ఉన్న మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము డెఫినెట్గా సాల్వ్ చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటించడం, ప్రజలు కూడా అవును కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీనే కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ వస్తే ఆబ్వియస్లీ నిధులు అనేవి కూడా ఎక్కువ వస్తాయి, ఢిల్లీ అనేది కూడా ముఖ చిత్రం మారుతుంది కదా అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు కూడా ఆలోచించారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ బీజేపీ పార్టీ కలిసి వచ్చాయి. సో కలిసి రావడంతో ఆబ్వియస్లీ ఇక బీజేపీ పార్టీ భారీ విజయంతో ఢిల్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.